పిచ్చి పిచ్చి వీడియోలు శ్రీకాంత్ రెడ్డి తెలిసింటాడు, గౌరవం లేకుండా ఏందా మాటలు. ఫస్ట్ మాట్లాడేది నేర్చుకొని ఇదేది ఎడిట్ చేయకూడదు, కట్ చేయకూడదు. గతం ఏదైనా పక్కన పెడితే ఈయన పెద్ద ఈయన మదర్ తెరీసా కొడుకేనా? ఎవడు లవడా పెద్దోడు? ఎవడు? నేనే పెద్దోడు. ఎవడు పెద్దోడు? ముందు కూర్చొని నేను మాట్లాడుతానంటే నీకు క్రెడిబిలిటీ లేదు, నీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ ఒక కాంట్రవర్షియల్గా తీస్తూ ఆంటీలతో అమ్మాయిలు తీసుకునే ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి మీకు ఐడియా ఉంటాడు. ఈరోజు లారీ చాప్టర్ 1 అనే ఒక మూవీ తీశాడు. ఈ లారీ చాప్టర్ మూవీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు ఆ శ్రీకాంత్ రెడ్డిని ఈరోజు తీసుకొచ్చాను. నమస్తే శ్రీకాంత్ రెడ్డి. నమస్తే బ్రదర్. ఎందుకు ఈ లారీ చాప్టర్ 1 ఎందుకు పెట్టాలనుకున్నావు? పిచ్చి పిచ్చి వీడియోలు శ్రీకాంత్ రెడ్డి తెలిసింటాడు, గౌరవం లేకుండా ఏందా మాటలు. ఒక సినిమా తీసా, మీ క్రెడిబిలిటీ ఏంది? ఎలా మాట్లాడాలి బ్రదర్? నువ్వు యూట్యూబ్ లో తీసావు. యూట్యూబ్ లో తీస్తే మాట్లాడే తీరేంది? యాంకర్ వేనా నువ్వు? అవును, కొంచెం బాగా నేర్చుకో, బాగా మాట్లాడడం నేర్చుకో. పాయింట్ 1, నువ్వు హీరో అంటే నమ్మచ్చు కానీ నేను యాంకర్ అంటే నమ్మద్దా? మాట్లాడే తీరు ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, జనాలు చూస్తున్నారు కదా, వింటున్నారు కదా. అది కాదు, నమస్తే బ్రదర్, నమస్తే శ్రీకాంత్ గారు అనేది ఉండాలి. అవును, నీ ఫ్రెండా? మంచి వీడియోలు చేసి మంచి వీడియోలు నేను హెల్పింగ్ వీడియోలు చేసా, చూడలేదా నువ్వు? మంచి వీడియోలు అంటే ఏంటి? హెల్పింగ్ వీడియోస్ కంటే మీవి అమ్మాయిలవి ఆంటీలవి ఎక్కువ. అవును, అవి చేయొద్దని రూల్ ఉందా? రాజ్యాంగం పెట్టిందా? నువ్వేమైనా సర్టిఫై చేస్తావా చేయొద్దని? అవును, చేయకూడదు. మెసేజ్ ఇద్దాం అనుకుంటాను. మెసేజ్ ఇవ్వడానికి కాదు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో, నా మీద నిందలేసేది కాదు. నీకేం క్రెడిబిలిటీ ఉంది ఆలోచించుకొని మాట్లాడే తీరు నేర్చుకో. అవును, విను 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 నేను చేసింది కొన్ని వీడియోస్, అడల్ట్ వీడియోస్. ఆ అడల్ట్ అంటే ఏ సర్టిఫికేట్ అంటే విచక్షణ తెలిసింది, మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసే వీడియోస్. అది 18+ వాళ్ళకే వెళ్తాయి. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అర్థమవుతుందా? దాని ద్వారా వచ్చి ఇప్పుడు ఒక 20 మందికి అవకాశం ఇచ్చి 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లు, 20 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చి సినిమా చేసి ఇక్కడ కూర్చోన్నా. మాట్లాడే విధానం కొంచెం నేర్చుకోవాలా. ఏ వీడియోలు చేసినట్టే ప్రతి ఒక్కడు ఏ చేస్తా. నువ్వు చేయవా? నీకు ఫ్లాస్ లేవా? జీవితంలో అంతా కరెక్ట్గా ఉన్నావా నువ్వు? అవును, మరి ఇట్లా వాదిస్తే అయ్యేది కాదు. నేర్చుకుంటా అన్నప్పుడు సరే బ్రదర్ నేర్చుకుంటాను, అది గొప్ప విషయం. యాక్సెప్ట్ ద ఫాల్ట్ అనమాట. అర్థమైందా? అడుగు, ఏంటి మ్యాటర్? సరే, యూట్యూబ్ లో ఆంటీలు అమ్మాయిలు అయితే తెలుగు వాళ్ళను తీసుకున్నావు, మరి సినిమాకి ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోవాలి? ప్రయత్నం చేశాను నేను, తెలుగు వాళ్ళని చాలా ప్రయత్నం చేశాను. తిరిగాను, కాఫీ షాపులో కూడా వెళ్ళాను. వాళ్ళు వచ్చారు, నా కాఫీలు తాగి నన్నే. ఇప్పుడు నేను చెప్పిన కథ చాలా పెద్దది. లారీ చాప్టర్ 1 అనేది చాలా పెద్ద కథ. ఆ కథ విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇది చేయలేవు, ఆగిపోద్ది. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్వి, కొత్త పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతున్నాయి, నీది కూడా ఆగిపోవచ్చు. నమ్మలేకపోయారు వాళ్ళు. అండ్ ఆల్సో సినిమా అనేది కమర్షియల్ మీడియం, ఇందులో రొమాన్స్ కామెడీ అవి ఎక్కువ ఉన్నాయి. కుటుంబ కథా చిత్రం, ఇద్దరి మధ్య లవ్ పండాలని, కొంచెం సఖ్యత పండాలని, పెళ్లి అవుతుంది, రొమాంటిక్ సీన్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో వాటికి వాళ్ళు చేయలేమన్నారు తెలుగు వాళ్ళు. తర్వాత నాకు వర్షాలు పడుతున్నాయి ఆగస్టులో, ఇంకా నేను వెయిట్ చేయలేక నా మేనేజర్ సుబ్బారెడ్డి ఉంటే ఆయన ద్వారా ఒక అమ్మాయిని పిలిపించి, హిందీ అమ్మాయి, ఒక 5-6 మంది ఆడిషన్ చేసి ఒక అమ్మాయి ఫైనల్ అయింది. ఫైనల్ చేసాము, హిందీ అమ్మాయిని తీసుకోవాల్సి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా తెలుగు అమ్మాయి కావాలి అని నేను మెసేజ్ పెట్టాను చాలా మందికి, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. తెలుగు వాళ్ళు చేయట్లేదు, చేయకుండా నా మీద నిందలేయద్దు. ప్రయత్నం చేశాం, వాళ్ళు చేయట్లేదు, మనం ఏం చేస్తాం?